పర్వతాలు ధ్యానం చేస్తున్నాం. మొదటిది ఏంటి? అరారాతు పర్వతాలు. అది దేనికి సూచనగా కనబడుతుంది? నూతన సృష్టికి సూచనగా ఉంది. నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఓడ నిర్మాణం చేయించమని చెప్పిన తర్వాత 40 రాత్రులు 40 ప్రచండమైన భయంకరమైనటువంటి జలప్రళయం తర్వాత అరారాతు పర్వతాల మీద ఓడ ఆగినప్పుడు ఆ 8 మంది ఆ ఓడలో నుంచి బయటికి వచ్చి ఒక నూతన సృష్టిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దే ఆర్ ఇన్ న్యూ క్రియేషన్. హల్లెలూయా. అలాగే మనము కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాము అంటే మనమందరము కూడా నూతన సృష్టికి సాదృశ్యంగా ఉన్నాం. అంటే పాతవి గతించిన సమస్తము నూతనమాయను. క్రీస్తునందు మనమందరము కూడా నూతన పరచబడ్డామన్న దానికి ఒక సూచనగా ఉంది. ఆమేన్. అరారాతు పర్వతాలు దేనికి సాదృశ్యంగా ఉందంటే నూతన సృష్టికి సాదృశ్యంగా ఉంది. మనమందరము కూడా మారు మనసు పొంది రక్షించబడిన చేత క్రీస్తు వలన, క్రీస్తు రక్తము ద్వారా మనమందరం విమోచించబడిన వారమై నూతన సృష్టిగా మార్చబడ్డాము అన్నదానికి సాదృశ్యంగా ఉంది. ద సెకండ్ మౌంట్ ఈజ్ మోరియా. అది విశ్వాసానికి పరీక్ష. మోరియా పర్వతం దేనికి సాదృశ్యంగా ఉందంటున్నానంటే ఒక విశ్వాసికి విశ్వాసానికే పరీక్ష. నువ్వు క్రీస్తునందు శ్రమలో నిలుస్తావా లేదా అన్నదానికి ఒక పరీక్ష, దానికి సాదృశ్యంగా ఉంది. ఈ విషయాన్ని మీకు చాలాసార్లు చెప్పాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, అతన్ని దేవుడు బలిపెట్టె మీద నాకు తనకు అర్పణగా ఇమ్మని దేవుడు కోరినప్పుడు, బలి అర్పణగా కోరినప్పుడు, వాస్తవానికి దేవుడు మనుషుల బలి అంగీకరించేవాడు కాదు, కోరేవాడు కాదు మన దేవుడు. కానీ అబ్రహాముకి అతని విశ్వాసానికి ఒక పరీక్ష కనుక అతడు వెనుతీయలేదు. కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుతీయలేదు. నీకొక్కగానైనా ఒక కుమారుణ్ణి ఈ బలిపెట్ట మీద పెట్టి కత్తి ఎత్తినందున అంటే నాకు ఇవ్వటానికి ఏమాత్రం వెనుతీయలేదు కనుక ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడు అని అర్థమైందన్నాడు. దేవుని స్తోత్రం. అంటే తన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు తాను నిలబడి గెలిచాడు. దేవుడు అడిగిందని ఇచ్చాడు. హల్లెలూయా. సాదృశ్య రూపంగా ఇచ్చినట్లే కుమారుణ్ణి. అయితే అబ్రహాము విశ్వాసం ఏంటని చెప్పాను? బలిపెట్టె మీద పెట్టడానికి అబ్రహాముకున్న విశ్వాసం ఏంటని చెప్పామంటే మృతుల్లో నుంచి కూడా నా కుమారుణ్ణి యేసయ్య బ్రతికించి ఇవ్వగలడన్న నమ్మకము అబ్రహాముకు ఉంది. దేవుని స్తోత్రం. సో దానిని బట్టి అతడు నిశ్చయముగా నా కుమారుని బతికించి దేవుడే ఇవ్వగలడని చెప్పి నమ్మకంతో బలిపెట్ట మీద పెట్టిన గొప్ప విశ్వాస వీరుడు. అయితే అతని విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నిలబడ్డాడు. నీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ యూ. ఇది నీకు ఒక ప్రశ్న. నీ విశ్వాసానికి ఏదైనా పరీక్ష కలిగినప్పుడు నువ్వు నిలబడగలిగితే, క్రీస్తునందు ఉండగలిగే, స్థిరంగా ఉండగలిగితే, విశ్వాసం నుంచి తొలగిపోకుండా, సహవాసం నుంచి తొలగిపోకుండా, వాక్యం నుంచి వేరైపోకుండా, లోకంలో పడి తిరగకుండా దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడైన రక్షకుడైన యేసు ప్రభువారే నిజ రక్షకుడని అంగీకరించి హృదయంలో చేర్చుకుని ఆయనకు మాత్రమే నువ్వు స్టిక్ అయి ఉండగలిగితే, నువ్వు ఖచ్చితంగా ఆయనతో పాటు ఉండగలిగితే, వేరైపోకుండా అబ్రహామును పరీక్షించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా దీవించగలిగిన వాడు, నిన్ను కూడా ఆశీర్వదించగలిగిన వాడు. హల్లెలూయా. ద మౌంట్ మోరియా ఈజ్ రిఫ్లెక్టెడ్. అది ఏమని రిఫ్లెక్ట్ చేస్తుందంటే, ఏమని చూపిస్తుందంటే యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి ఒక పరీక్షకి అది సాదృశ్యంగా కనపడుతుంది. ద థర్డ్ మౌంట్ ఈజ్ సీనాయి. సీనాయి పర్వతం యొక్క సాదృశ్య రూపం ఏమనగా దేవునితో సహవాసము, ఉపవాసము, దీనికి సాదృశ్యంగా. ఇంతేకాకుండా ఆ సీనాయి పర్వత అనుభవానికి వెళ్ళినటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతూ పంచకాండాలు ఇచ్చి ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. మరలా చెప్పండి. ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ పంచకాండాలు అనగా దేవుడు మాట్లాడుతూ ఉండగా నా మహిమలో నుంచి సమస్తమును కూడా రాసుకుంటూ ఆయన సన్నిధిలో కూర్చొని తీసుకొచ్చిన వాక్యం అది. ఈ యొక్క సీనాయి పర్వతం యొక్క అనుభవం యాత్రలు, ఆత్మీయ యాత్రకి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. సీనాయి కొండ దేనికి సాదృశ్యంగా ఉంది? ఆత్మీయ యాత్రకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి దేవునితో సహవాసము, 2 ఉపవాసం అయితే యాత్రకి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యాన్ని పొందుకోవటానికి సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా ఆజ్ఞలు, ఏదైతే 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలన్నీ ఆచరించటానికి, ఆజ్ఞలన్నీ అనుసరించటానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే నువ్వు దేవుని పర్వతం మీదకి వచ్చిన అనుభవంలోకి నువ్వు రావాలి. మోషే వెళ్ళిన ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. నీవు కూడా వాక్యపు అనుభవంలోకి రావాలి. నీవు కూడా పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి రావాలి. నీవు కూడా దేవునితో మాట్లాడగలిగిన అనుభవంలోకి రావాలి. యు హ్యావ్ టు. నువ్వు ఖచ్చితంగా ఎక్కవలసిన మౌంట్ ఏంటంటే సీనాయ్. హల్లెలూయా.
నీవు మోకరించినప్పుడల్లా నేను అరారాతు పర్వతాల మీద సురక్షంగా నూతన సృష్టిగా నేను మార్చబడ్డానని అనుకోవాలి. మోరియా పర్వతం మీద నీ విశ్వాసానికి పరీక్ష ఉందని నువ్వు మర్చిపోకుండా ఉండాలి. అదే మోకరల అనుభవం సీనాయి పర్వత అనుభవంలోకి వచ్చినప్పుడు దేవునితో సహవాసం ఉపవాసమైన అనుభవంలోకి నువ్వు రావాలి. మోకాళ్ళ అనుభవంలోకి వచ్చావంటే చాలు, ప్రార్థిస్తున్నావంటే చాలు, దేవునితో సహవాసంలో ఉన్నట్లు, ఉపవాసంలో ఉన్నట్లు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక తర్వాత ప్రియులారా, హోరేబు పర్వతాన్ని గురించి చెప్పకయే పలుమార్లు చెప్పాను, మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఏమనంటున్నాడంటే, హోరేబు పర్వతం మీదకి నిర్గమ 3లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట. ఇక్కడ అంటే ఆత్మదేవుడు తండ్రి రాయించాడు కదా, ఆదికాండం నిర్గమాకాండం మీరు చూస్తున్నారు. అందులో హోరేబు కొండ ఎక్కాడు మోషే. హోరేబు కొండ ఎక్కినటువంటి వారిలో సాదృశ్యంగా మనకి కనబడుతుంది మోషే ఏలియాలు మాత్రమే. ఇప్పుడు ఈ మోషే ఏలియాలు మొట్టమొదటిగా ఎక్కిన మోషేతో దేవుడు మాట్లాడాడు. మండుచున్న పొదలో నుంచి దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ అనుభవం ఏంటంటే అగ్నిలో నుంచి దేవుని ప్రత్యక్షత. చెప్పండి ఏంటండి? మీకు లెర్నింగ్ అయ్యేదాకా ఈ లెసన్ పూర్తిగా నిద్రలో లేచిన చెప్పేదాకా ఇవి కంటిన్యూషన్ అవుతూనే ఉంటాయి. దేవుని స్తోత్రం. వాక్యం అనేది నేర్చుకోవటం కాదు, విని వదిలేయటం కాకుండా నేర్చుకోవాలి, బై హార్ట్ చేయాలి, హృదయంలో పెట్టుకోవాలి. ఆమేన్. హోరేబు కొండ యొక్క అనుభవం ఏంటంటే మండుచున్న పొదలో నుంచి మోషేతో దేవుడు మాట్లాడాడు. అయితే ఆ ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ఉదాహరణ ఏంటి? ఆ ఉదాహరణ ఏంటంటే మనం ఏం తెలుసుకోవాలంటే మనం నేర్చుకోవాల్సింది పొందుకోవాల్సింది ఏంటంటే అగ్నిలో నుంచి ప్రత్యక్షత మోషేకి ఇచ్చినట్లే నీవు మోకరించిన హోరేబు కొండ అనుభవానికి రాగలిగితే నీవు కూడా అగ్నిలో నుంచి ప్రత్యక్షతలు పొందుకోగలుగుతావు. నేను మీకు పలుమార్లు చెప్పాను వచ్చిన దర్శనాన్ని గురించి. సర్వశక్తి గల దేవుడు మనతోనే ఉండి ఆయన నాతో గదిలో ఏ విధంగా అగ్ని స్వరూపుడిగా కనపడ్డాడనే విషయాన్ని పలుమార్లు మీతో చెప్పారు. ప్రియులారా, మనం అందరము దేవునితో ప్రార్థనలు గడపగలిగితే అనేక రకములైన మండుచున్న పొదలో నుంచి కలిగిన దర్శనముల వలె మనకి కలుగుతాయి. ఆ దర్శనములు మోషే పొందుకున్న దర్శనములు నీకు కలుగుతాయి. దేవుడు వారితో నేనా మాట్లాడేది? నీతో మాట్లాడా? మనము కూడా వారిలాంటి వారమే కదా, వారు కూడా మనలాంటి వారే కదా. అయితే ఒక్కొక్కరికి ఇచ్చిన పిలుపును బట్టి ప్రత్యక్షతలు ఉంటాయి, కాదంటలేదు. కానీ అగ్నిలో నుంచి ప్రత్యక్షత మోషేకు దేవుడిచ్చాడు. ఆ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ వల్ల నువ్వు పొందాలి. ఈ కాలములో, ఈ అంచె దినముల్లో, ఈ కడవరి దినముల్లో, యేసయ్య రెండవ రాకడ దినముల్లో ఉన్నాం మనం. కనుక మనమందరము కూడా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడిన వారమై దైవ ప్రత్యక్షతలు పొందాలి అనే దానికి ఈ హోరేబు కొండ ఒక సూచనగా కనబడుతుంది. హల్లెలూయా. This is the sign of Mount Sinai. You have to see the visions. Amen. ఒక అద్భుతమైన దర్శనములు పొందే అనుభవానికి సాదృశ్యంగా ఉంది ఇది. హోరేబు కొండ మీద రెండవ అనుభవం ఏంటంటే, ఒకటి అగ్నిలో నుంచి ప్రత్యక్షత, రెండోది దేవుని చిత్తాన్ని చేయుట. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం నీ పట్ల ఏంటో నీవు తెలుసుకోవడానికి అసలు ప్రార్థన చేస్తున్నామా? ప్రభువా, నీ చిత్తం ఏదో నా పట్ల మీరు జరిగించండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. నీ స్వచిత్తం చేయమని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ప్రియులారా, నీ స్వచిత్తము కాదు, దేవా నీ చిత్తం నా పట్ల ఏం జరిగించాలనుకుంటున్నావో అదే చెయ్యి అని చెప్పి ప్రార్థించే అనుభవానికి సాదృశ్యంగా ఉంది ఈ యొక్క హోరేబు కొండ అనుభవం. ఇక్కడ మోషే గురించి మీరు విన్నారు. ఇప్పుడు రెండవది ఏంటి? దైవ చిత్తం చేసే విషయంలో ఏలియా హోరేబు పర్వతం ఎక్కాడు. అతడు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇశ్రాయేలు ప్రజల మీదకి తీసుకొచ్చాడు అతని ప్రార్థన ద్వారా. తాళ్ళను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా ముడుచుకొని మరి ప్రార్థన చేస్తూ ఉండగా, కన్నీటితో ప్రార్థన చేస్తుండగా, ప్రభువా ఒక మిరకల్ ఇశ్రాయేలు దేశంలో జరగాలి, ఈ ప్రజల మధ్యలో ఒక అద్భుతం జరగాలి, నీవు కార్యం చేయమని తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేస్తూ, ప్రభువా ఒక అద్భుతం చేయి నాయన. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం మీద వర్షం లేదు ప్రభువా, ఇప్పుడు ప్రార్థిస్తున్నాను నాయన. ఆసక్తితో ప్రార్థిస్తూ ఉండగానే సముద్రంలో నుంచి ఒక అరచేతంత మేఘము పైకి లేచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అరచేతంత మేఘాన్ని పుట్టించగలిగిన ప్రార్థన హోరేబు కొండ అనుభవం. హల్లెలూయా. నువ్వు ఇంట్లో మోకరించినప్పుడు నేను హోరేబు కొండ మీద ఉన్నాను అనే అనుభవంలోకి నువ్వు రాగలిగితే సర్వశక్తి గల దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన వల్ల ఒక అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. నీ కుటుంబంలో ఒక మిరకల్ చేయటం ప్రారంభిస్తాడు. నీకు ఒక అద్భుతమైన కార్యములు ఆకాశము తెరిచి దేవుడు చేయగలడు. హల్లెలూయా. When you pray like the Mount Horeb, hallelujah. నువ్వు మౌంట్ హోరేబు పర్వతం నేను ఎక్కాను, ఆ అనుభవంలో నేను ఉన్నాను అంటే మాత్రం నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? తాళ్ళను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏలియా చేసిన ప్రార్థన నువ్వు చేయగలిగితే
వర్షించినట్లుగా, చిన్న అరచేతంత మేఘము సముద్రం నుంచి లేచి పుట్టించినట్లుగా ఆ ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఒక మిరకల్ నా దేవుడు చేయనై ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒకటి నమ్ముతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా రాని ఒక అద్భుతం, చూడని ఒక అద్భుతం, ఇన్ని సంవత్సరాలుగా నష్టపోయిన విధం ఇదంతా నువ్వు చూస్తున్నావు కదా, ఒకరోజు వర్షమై కురవబోతుంది, ఒకరోజు దీవెన వర్షమై కురవబోతుంది. అది ఒక చిన్న మేఘమై ఉన్నది, అది ఒక చిన్న మేఘమై ఉన్నది. అది నీ కుటుంబంలో నువ్వు చేసిన ప్రార్థన ఒక చిన్న మేఘం పుట్టింది. ఆ మేఘమే దీవెన వర్షమై నీ కుటుంబం మీద, సంఘం మీద యేసు నామములో కుమ్మరించబడునుగాక. హల్లెలూయా. బ్లెస్సింగ్ రైన్, బ్లెస్సింగ్ రైన్. ఇశ్రాయేలు దేశం అంతా కుమ్మరించబడింది. ఒకని కన్నీరు, ఒకని అంగలార్పు, ఒకడు తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని చేసిన ప్రార్థన అంగీకరించి ఒక మేఘాన్ని పుట్టించగలిగితే, ఇంతకాలం నువ్వు సరిగా ప్రార్థన చేయలేదేమో, ఇంతకాలం సరిగా వేడుకోలేదేమో, ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసయ్యకి మోకరించి, హోరేబు కొండ మీద నేను మోకరించాననే ఫీల్తో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనకి అరచేతంత మేఘం పుడుతుంది, అది దీవెన వర్షమై కురుస్తుంది. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మౌంట్ హోరేబ్. ఇదే హోరేబు కొండ యొక్క అనుభవం. ఈ అనుభవంలోకి నువ్వు రాగలిగావా? 1 అరారాతు పర్వతం, 2 మోరియా, 3 సీనాయి, 4 హోరేబు. హల్లెలూయా. ఈ అనుభవాల గుండా నువ్వు రాగలిగితే అబ్బా, భక్తి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా, నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా. నువ్వు అనుకున్నవన్నీ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు అప్పుడు. హల్లెలూయా. మోకరించడమే కరువైపోతున్న దినాలు, ప్రార్థన కూడా కొనుక్కునే దినాలు. ఎవడికో స్పాన్సర్ చేస్తే ఆడిని బాగుపరచండి కానీ ఈడు బాగుపడేది ఏమీ లేదు. ఇలాంటి భయంకరమైన రోజులు వచ్చినప్పుడు నువ్వే హోరేబు కొండ మీద నిలబడినట్లయితే, మోకరించినట్లయితే, నీవే సీనాయి పర్వతం మీద ఉన్నట్టయితే, నీవే మోరియా పర్వతం మీద ఉన్నట్టయితే, నీవే అరారాతు పర్వతాల మీద నేను ఐ యామ్ ద న్యూ క్రియేషన్ అన్నట్లయితే, ఈ అనుభవాలు కూడా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండగానే నీ కుటుంబం మేఘంతో నిండుతుంది, నీ కుటుంబం దీవెన వర్షంతో నింపబడుతుంది. హల్లెలూయా. ఇలా చేసి చూడు. కొంతమంది ఎక్కడ పడిపోతారు తెలుసా? మోరియా పర్వతం మీద. మోరియా పర్వతం మీదుగా నా అనుభవం ఉంది. విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు కూలిపోతారు, నిలవరు. నాకెందుకు చేసేవేలాగా దేవుడా అని అంటాను. పల్లెత్తి మాట కూడా యోబు ఏనాడు ఒక్క మాట కూడా దేవునికి విరోధంగా మాట్లాడలేదు. తనకు వచ్చిన భయంకరమైన శోధన ప్రపంచంలో నాకు తెలిసి ఎవరికి వచ్చి ఉండదు. అంత శోధన యందు కూడా విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా, చివరికి శరీరంలో సగభాగమైన భార్య కూడా దూషించమని దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదన్నా కానీ విశ్వాసంలో నిలిచాడు, గెలిచాడు. మునుపటి కంటే 2 అంతల ఆశీర్వాదాన్ని పొందాడు, 2 అంతల దీవెన పొందాడు. విశ్వాసంలో నిలవటం చేసే విషయంలో అక్కడ పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది సీనాయి పర్వతంలో దేవుని సహవాసం చేయలేక పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉపవాసం లేక నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు సేవకుల్ని ఊరికే నిలబెట్టలేదు. ఇక్కడ తన ఉద్దేశము తన దాసుని ద్వారా బయలుపరుస్తాడు. వాట్ ఈజ్ హిజ్ విల్? ఆయన చిత్తమేదో దైవజనుడి ద్వారా సంఘానికి తెలియజేస్తాడు. నువ్వు దాన్ని చక్కగా విని అనుసరించినట్లయితే నువ్వు మేలులు పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? అండ్ 5th మౌంట్ ఈజ్ ఒలీవ. ఒలీవ కొండ అనుభవం. చెప్పండి ఏంటి? 5వది ఏంటి? చెప్పండి ఏంటి? ఒలీవ కొండ. దీని గురించి చాలా ధ్యానం. దాదాపుగా ఇదే 4 వారాలు పడుతుందని చెప్పి, వారాలంటే ఆదివారాలే కాబట్టి మీరు ఎక్కువ వచ్చేది, తక్కువ మంది ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు కాబట్టి ఎంతో ఎక్కువ మంది నేర్చుకోలేకపోతున్నారు. యాక్చువల్గా అందరూ రావడానికి కనీసం ఒక 30 మంది అన్న ఉపవాస ప్రార్థనకి రాగలిగితే ఈ సబ్జెక్ట్ ఎప్పుడో అయిపోయేది. మీరు ఎప్పుడో సండే ఒకసారి వస్తున్నారు కాబట్టి మరి కొద్దిగా చెప్పడం జరుగుతుంది. ఎనీవే, ఇప్పుడు మనం అందరం ఒలీవ కొండ యొక్క అనుభవాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. ఒలీవ కొండ యొక్క అనుభవం ఏంటి? వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మౌంట్ ఒలీవ్? నేనంటాను ప్రియులారా, దైవ ప్రత్యక్షత. చెప్పండి ఏంటది? దైవ ప్రత్యక్షత. నువ్వు మోకరించిన అనుభవంలోకి వస్తే, ఒలీవ కొండ మీద నేను మోకరించాను ఫీల్తో నువ్వు మోకరించగలిగితే మహిమ గల దేవుని ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మీరు చూస్తే ఇందులో రాయబడి ఉన్నది కదా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ఐ థింక్ ఇట్ ఈస్ Luke chapter 9 verse 28. లూకాసు వార్త 9వ అధ్యాయం 28 నుంచి చూస్తే 36 వరకు చూస్తే, అక్కర్లేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను త్వరగా ఎక్స్ప్లెయిన్ తర్వాత మరలా ఇంకా చాలా దూరం పోవాలి, మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళి మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సో నా వైపు చూడండి. పేతురు, యోహాను, యాకోబులను ఒలీవ కొండ మీదకి యేసయ్య తీసుకెళ్ళాడు. ఎవరిని తీసుకెళ్ళాడు? అందరూ చెప్పండి. అందరూ చెవులు ఉన్నాయి, విన్నారు. చెప్పండి.
విన్నారా? ఎవరెవరు? ముగ్గురు, అవునా? ఈ ముగ్గురు ఎదుట యేసయ్య రూపాంతరం చెందాడు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది, అవునా? ఆయన వస్త్రములు తెల్లగా దగదగ మెరుస్తూ ఉన్నాయి, అవునా? ఇప్పుడు పరదేశంలో నుంచి లేక మూడవ ఆకాశంలో నుంచి మోషే ఏలియాలు యేసయ్యతో మాట్లాడడానికి వచ్చారు. వారు దేవుని చిత్తాన్ని ఎలా ఏం చేయాలి ఏంటి అని డిస్కషన్ చేస్తున్నారు యేసు ప్రభుతో. ఇదంతా కూడా పేతురు, యోహాను, యాకోబులు చూశారు. చూసి మోషే ఏలియాలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముగ్గురు బయలుదేరి వచ్చేలోపు ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. మోషే ఏలియాలు వెళ్ళిపోయారు. పిల్లారా, నేను ప్రకటించే మాట ఏంటంటే ఇక్కడ అసలు దేవుడు తన రాజ్యాన్ని చూపిస్తానని వారిని రమ్మన్నాడు. పేతురు, యోహాను, యాకోబులు తీసుకెళ్ళిన కారణము తన రాజ్యాన్ని చూపిస్తానన్నాడు. ఏంటి ఆ రాజ్యం అనంటే, మోషేనేమో మృతి నొంది చనిపోయిన వారికి, సమాధి చేయబడిన వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియానేమో యేసయ్య వచ్చే నాటికి బ్రతికున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సాదృశ్యంగా ఉన్నారు. అంటే ఏంటి? అది కలిపితే దేవుని రాజ్యం. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చాడు అనుకో, ఆల్రెడీ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు? సమాధులు బద్దలై తిరిగి లేస్తారు, అవునా కాదా? యేసయ్య వచ్చేటానికి బతికున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమవుతారు? రెప్పపాట్లో మార్పు చెందుతారు. ఆమేన్. దీనికి సాదృశ్యంగా ఉంది. ఏంటది? ఒలీవ కొండ. అంటే దేవుని రాజ్యాన్ని చూపిస్తానని ముగ్గురికి చెప్పినప్పుడు ఈ ముగ్గురు దేవుని రాజ్యాన్ని చూశారు. ఏంటి ఆ దేవుని రాజ్యం? ఒకరేమో సమాధిలో ఉన్నటువంటి వారికి సూచన, పునరుద్ధానానికి సూచన. అలాగే రెండవ ఏలియానేమో బ్రతికున్న వారికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవునిలో ఉన్నవారు, సమాధిలో ఉన్న మృతులే తిరిగి లేచేవారు, యేసయ్య వచ్చే నాటికి అప్పటికి బతుకున్నవారు, మార్పు చెందినవారు, వీళ్ళంతా కలిపితే దేవుని రాజ్యం. హల్లెలూయా, దేవుని రాజ్యం. ఇప్పుడు మీరు అంతా గమనించారు. ఈ ఒలీవ కొండ మీద అనుభవాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పలుమార్లు ఒలీవ కొండ మీదకి ఎక్కువ సార్లు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆఖరికి ప్రియులారా అట్టించాలండి, ఆఖరికి ప్రియులారా నవ్వే చూడండి, ఆఖరికి ఒలీవ కొండ మీదకి చివరి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. మీ అందరూ చెప్పండి ఒకసారి. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఇక్కడ ఆఖరి ప్రార్థన మనందరికి తెలిసింది గెత్సెమనే తోట అని అన్నాం కదా, నిజమే. అది గెత్సెమనే తోటే. ఆ గెత్సెమనే తోట ఎక్కడుంది అంటే ఒలీవ కొండ మీదే ఉంది. అది కూడా ఒలీవ కొండ మీదే ఉంది. లైవ్ నడుస్తున్నప్పుడు ఆలోచించాలి. ఓకే, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. దేవుని వాక్యాన్ని ఆలకించండి. నా వైపు చూస్తూ శ్రద్ధగా ఆలకించండి ప్రియులరా. ఏం చెప్తున్నాను మీకు? ఒలీవ కొండ మీద డౌన్ ఎర్త్లో, అంటే కొండ ఇలా ఉంటుంది కదా, ఆ డౌన్ ఎర్త్లోనే ఈ యొక్క గెత్సెమనే తోట ఉంది. అదంతా కూడా ఒక ల్యాండ్గా ఉంటుంది. పైన ఒలీవ కొండ, పైకి వెళ్తే ఒలీవ కొండ, ఆ కొండ మీద నుంచి కింద కానుకొని అంతా కూడా గెత్సెమనే తోట ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారు తాను బ్రతికి ఉన్న దినములలో, సేవ చేసిన దినములలో, పరలోకానికి వెళ్ళకముందు ఆయన సేవ చేసిన ఎక్కువ సార్లు ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. చాలా కొద్ది సార్లు గలిలయ నది సముద్ర తీరమున ప్రార్థన చేసేవాడు. అయితే ఇప్పుడు మీరు ఈ ఒలీవ కొండ గురించి వినేటప్పుడు ఇది నా అనుభవంలోకి రావాలి, ఇది నేను చేయగలగాలి అనే ఆ ఫెయిత్లోకి లేక ఆ ప్రాక్టీస్లోకి మీరు రాగలిగితే ఖచ్చితంగా మీరు ఒక ఆశీర్వాదాన్ని, డివైన్ బ్లెస్సింగ్ పొందుతారు. ఆత్మ సంబంధమైన ఒక ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకొని తీరతావు. దేవుని స్తోత్రం. అలా చేయగలగటం ప్రాముఖ్యమైన విషయం. ఏంటి? ఇప్పుడు ఒలీవ కొండ అనుభవంలో దైవ ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒలీవ కొండ అనుభవంలో తండ్రి అయిన దేవుడు మేఘములో తన స్వరాన్ని పెట్టి పంపించినప్పుడు ఆ స్వరం లేక ఆ మేఘం వారిని కమ్ముకొనగా ఆ మేఘంలోంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి అని చెప్పినప్పుడు ఆ స్వరం విని పడిపోయిన ఈ ముగ్గురు తిరిగి లేచి యేసుప్రభు వారు వీరిని కొండ మీద నుంచి తిరిగి తీసుకొని వచ్చేటప్పుడు, ఇప్పుడు మీరు చూసిన ఈ దర్శనం నేను ఊతుడిని తిరిగి లేచేంతవరకు ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. నేను ప్రకటించే మాట ఏంటంటే, దైవ ప్రత్యక్షతలు పొందుతున్నావా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. ఏదో యేసు ప్రభువులో నమ్మకంగా బాప్తిసం పొందాను, ఏదో జీవనం కొనసాగిస్తున్నాను అంటే కుదరదు. యేసు ప్రభువు అలా చెప్పలేదు. భక్తి చేసే విషయంలో నెంబర్ 1గా చేస్తేనే పరలోక రాజ్యం అనేది దక్కుతుంది తప్ప లేకపోతే లేదు. నువ్వు ఊహించినట్టు కాదు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ మంచిగా స్తోత్రం చెబుదామా? సో ఇక్కడ ఈ ఒలీవ కొండ మీదకి యేసయ్య ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ మాట చదువుతాం. లెట్స్ గోయింగ్ టు రీడ్ లూక్ చాప్టర్ 22. The book of Luke chapter 22 verse 39. లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుంచి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడంట యేసయ్య? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? అది ఒక వాడుక, అలవాటు. నేను విషయం చెప్పనా? పాస్టర్ జఫన్యా శాస్త్రి గారు చెప్పిన ఒక కొటేషన్, ప్రేయర్ కొటేషన్. కన్నీటితో ప్రార్థన ఫస్ట్లో కొంచెం కష్టంగా ప్రారంభించినా అది రాను రాను ఒక వ్యసనంలా మారిపోవాలి. హల్లెలూయా. చూడండి, వ్యసనాలు కొంతమందికి పడితే ఎలాగైతే వ్యసనం దానికి బానిస అయిపోతారో, కన్నీటి ప్రార్థనకి అంత బానిస అయిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇలా చేయగలగాలి. ఇప్పుడు నేను మీకు ప్రకటించేది సామాన్యమైంది కాదు. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం చాలా విలువైంది. ఈ ఒలీవ కొండ మీదకి తన వాడుక చొప్పున తన శిష్యులు తీసుకుని వెళ్ళాడు. రీడ్ దట్ 40. శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారు. ఆ చోటు చేరి ఆయన వారితో చదవండి, కంటిన్యూషన్ చేయండి. అసలు ఇక్కడ 2 సార్లు కనపడుతుంది. శిష్యులకి ఏం చెప్తున్నాడు? శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకో, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకో. అంటే ప్రవేశించకుండా ప్రార్థన చేసుకుంటే నువ్వు తప్పించబడతావనే అర్థం. హల్లెలూయా. ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోమంటే దాని అర్థం ఏంటి? చేసుకుంటేనే తప్పించబడతావని. హల్లెలూయా. మరి ప్రార్థన లేని కొంప, ప్రార్థన లేని సంఘాలు ఉన్నాయి, డ్రై నేల. ఆ సంఘాల్లో ఏముంటుంది? ఇంకా నీ కుటుంబంలో అయినా నీవైనా వ్యక్తిగతమైన ప్రార్థన లేకపోతే, ఒలీవ కొండ అనుభవం లేకపోతే దేవుడు హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా. అమ్మా, శోధనలో పోకుండా ప్రార్థన చేసుకో, అమ్మా శ్రమలోకి పోకుండా ప్రార్థన చేసుకో, అంత మంచి దినాలు రావాలని ప్రార్థన అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట శిష్యులు వినలేదు, నువ్వు వినలేదు. యు ప్రే ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నిన్ను శోధన నుంచి తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తాడు నిశ్చయముగా. తప్పించుటకు దేవుడు సమర్థుడైన వాడు. హల్లెలూయా. ప్రార్థన లేకనే సార్ బాధలని నేను మీకు ప్రకటించే మాట, యేసయ్య నామములో నేను మీకు ప్రకటించే మాట, ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోగలిగితే రాబోయే శోధనలు దేవుడు తప్పిస్తాడు. తప్పించబడతారు, అందరూ తప్పించబడతారు. నీ కుటుంబం అంతా తప్పించబడుతుంది. ఏ వ్యక్తి గురించి ప్రార్థన చేయకుండా మర్చిపోకు దయచేసి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన మన సంఘస్థులందరి గురించి చేసి పడుకునేటప్పుడు ఎవరి గురించి అయినా మర్చిపోయాను అనుకోండి, ఆమె అన్న తర్వాత గుర్తొస్తే అయినా కూర్చుంటా, మళ్ళా వాళ్ళ కోసం మోకరిస్తా. 1 నిమిషం 2 నిమిషాలైనా వారిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాకే మరల పడుకుంటా. ఒకవేళ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వస్తే అలాగే బెడ్ మీద కూర్చొని నేను వాళ్ళ కోసం ప్రార్థన చేసి, ఆమెను వాళ్ళ శోధన ఏదన్నా సమస్యలో పడబోతున్నారేమో భయం, వారి కోసం ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి పడుకుంటే అది తప్పించబడుతుంది. అంత భారం నీకు ఉండాలి. నీ కుటుంబాన్ని గురించి, నీ ఇంటిని గురించి, నీ పిల్లల గురించి, మీ హస్బెండ్ గురించి, నీ భార్య గురించి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి నీకు ఒక భారం ఉండాలి. నువ్వు చేస్తే నా దేవుడు సియోనులో నుంచి నిన్ను ఆశీర్వదించునుగాక. ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతియగు మన ప్రభు నిస్సందేహంగా నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. ఆమేన్ అని చెబుదామా? ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్ దట్ చాప్టర్ 22 వర్స్ 40లో ఏమనుందంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. అప్పుడు వీళ్ళు సాధారణంగా వాళ్ళు నిద్రిస్తున్నారు. సాధారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయమంటే చేయట్లా.
వాళ్ళు నిద్రపోతున్నారు, వారి కన్నులు నిద్ర భారంతో ఉన్నాయి. కానీ ఆ గెత్సెమనే తోట ఒలీవ కొండ మీదే ఉంది కనుక వీరు ఆ కొండ మీదకి రాతి వేరంత దూరం యేసుప్రభు వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి వీరిని శోధనలో ప్రవేశించకుండా ఉండి ప్రార్థన చేసుకోమని చెప్పి ఆయన కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. అంటే ప్రియులారా, దేవుడు చెప్పిన మాట వీళ్ళు చేయటానికి ఆ టైంలో బహుభారంగా నిద్రాభారంగా ఉన్నారు, చేయలేకపోయారు. 2 సార్లు వచ్చినా చేయలేకపోయారు, 3ఓసారి అడిగి వచ్చినా చెప్పినా కానీ చేయలేకపోయారు. యేసయ్య 3ఓసారి వచ్చి అంటాడు కదా, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, అపవాది గడియ సమీపించింది అని అంటాడు. నేను మీకు ప్రకటించేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మానేయద్దు. ఇంట్లో చేసుకునే ప్రార్థన అయినా సంఘ సహవాసందైనా మీరు ఏది మానేయద్దు. మీరు మానేయటం వల్లనే సమస్యలు వస్తున్నాయి. మీరు చక్కగా సహవాసంలోకి రాగలిగితే నా దేవుడు రాబోయే శోధనలన్నీ తప్పిస్తాడు, విడుదల కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ గెత్సెమనే తోట అని అన్నారు కదా, ఈ ఒలీవ కొండ మీద ఉంది కదా, ఇది ఏం తెలియజేస్తుంది మనకేనంటే కన్నీటి ప్రార్థన. చెప్పండి ఏంటి, చెప్పండి ఏం తెలియజేస్తుంది? శ్రద్ధగా ఆలకించండి, డోంట్ డిస్టర్బ్. నా వైపు చూస్తూ శ్రద్ధగా ఆలకించాలి. కన్నీటి ప్రార్థనకి ఒలీవ కొండ సాదృశ్యంగా ఉంది. ఈ కన్నీటి ప్రార్థన నీలో ఉందా? నీకెప్పుడు దుఃఖం వస్తుంది చెప్పు? నీకు దుఃఖం ఎప్పుడు వస్తుంది? చాలా సహజంగా మనుషులకు దుఃఖం ఎప్పుడు వస్తుందండి? వాళ్ళ సమస్యలు జ్ఞాపకం చేసుకున్నప్పుడే వస్తుంది. ఏదైనా బాధలో ఉన్నప్పుడు వస్తుంది, ఏదైనా జబ్బు పడినప్పుడు వస్తుంది. నిజమే, ఇది సహజంగా మనుషులు అందరికీ వచ్చేదే. కానీ అసలు ఏ సమస్య లేకపోయినా, ఏ బాధ లేకపోయినా నాకు కన్నీటి ప్రార్థన వస్తుంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవ్రీబడి 100% అందరూ వాళ్ళ బాధల్ని జ్ఞాపకం చేసుకొని కన్నీరు వచ్చేవాళ్ళే తప్ప దేవుని రాజ్యము కొరకు, ఆయన పెట్టిన ప్రాణము కొరకు, ఆయన పొందిన గాయముల కొరకు, సిలువ సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సేవ కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? అదే దైవ చిత్తం. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఏంటది? సేవ కొరకు, సంఘముల కొరకు, ఆత్మల కొరకు, రక్షణ కొరకు, ప్రభు యొక్క శిలువ యాగము కొరకు, అనేకులు ఆయన పొందిన శ్రమల నిమిత్తమే ప్రభువుని ఘనపరచుట కొరకు. హల్లెలూయా. ఇదొక వే సార్. ఆమేన్. హ్యావ్ యు దిస్ విల్? ఇది నీకు ఉందా? ఇది నువ్వు చేయగలవా? ఆయన చిత్తం నువ్వు చేయగలవా? 100% ఉన్న దేవుని పిల్లలు అడగాలి, కాదంట్లా. దేవుణ్ణి ఎవరిని అడుగుతాం కానీ దేవుణ్ణి అడగాలి, ఆశీర్వదించాలని అడగాలి, బిడ్డలు దీవించబడాలి, అందరూ మంచి పొజిషన్కి రావాలి, మన పిల్లలందరూ ఆశీర్వాదకరంగా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయాలి, అందరూ దీవెనకరంగా ఉండాలి. కానీ అవన్నీ కావాలి. కానీ ఆ 10% అనే దేవుడిది, అది మనం చెయ్యాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం అది చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం, కానీ అదే చేయాలి. ఒలీవ కొండ మీదకి వెళ్ళిన యేసయ్య గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? చెమట రక్త బిందువుల వలె నేలన పడ్డాయంట. ఎంత భారంతో ప్రార్థన చేసి ఉంటాడు. ఒలీవ కొండ యొక్క అనుభవం ఏం తెలియజేస్తుందంటే, ఏంటి నువ్వు చేయాల్సిన ప్రార్థన అంటే, నీ శక్తి మేరకు కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి, నీ వ్యక్తిగత సాల్వేషన్ గురించి. హల్లెలూయా. ఒలీవ కొండ ఏంటి? కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? తలుచుకుంటేనే కన్నీరు రాగలదా? సిలువలో యేసుప్రభు వేలాడుతూ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే ఇమాజిన్ చేసుకున్న కానీ కనీసం కన్నీరు వస్తుందా? కలువరి గిరిలో సిలువధారి అయి వ్రేలాడితివాన యేసయ్యా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో విడిపించితివా, కలువరి గిరిలో సిలువధారివై వేలాడితివా నా యేసయ్యా.
నీకు కన్నీరు వస్తుందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ కన్నీటి ప్రార్థన రాబోయే శోధన తప్పిస్తుంది. ఒలీవ కొండ అనుభవం ఏంటంటే శోధన తప్పించబడే ప్రార్థన చేయగలగాలి. ఆమేన్. అండ్ ఒలీవ కొండ గురించి మరొక మాట త్వరగా ధ్యానం చేసి ముందుకు వెళ్ళిపోదాం, ముగించుకుందాం. ఒక 10 నిమిషాలు వాక్యాన్ని ముగించుకుందాం. లెట్స్ గోయింగ్ టు రీడ్. ఇక్కడ మనం అందరం కూడా ధ్యానం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే 2 సమూయేలు 15:30 వాక్యం చదువుదాం. ద 2 సమూయేల్ చాప్టర్ 15 verse 30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ, ఇది కూడా ఒలీవ చెట్లున్న కొండ. ఒలీవ చెట్లు చూసాం, అదే కొండ మీద గెత్సెమనే తోట కూడా చూసాం. ఓకేనా? ఈ ఒలీవ కొండ యొక్క అనుభవం నువ్వేం నేర్చుకుంటున్నావో విను ప్రియ సహోదరి. నేను ప్రకటిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మాట్లాడుతున్న ప్రతి మాట ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. ఇది రికార్డ్ అవుతుంది పరలోకంలో. మీరు శ్రద్ధగా ప్రతి వాక్యాన్ని నోట్ చేసుకొని హృదయాంతరంగంలో మీరు భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కాడు. చెప్పులు తీసేసి, పాదరక్షలు తీసేసి ఒలీవ చెట్ల కొండ ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? కారణం ఏంటి? ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్లీజ్ రీడ్ ఇట్. తల కప్పుకొని, చెప్పండి ఏంటండి? తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన కొండ ఎక్కాడు. ఇది ఏం సాదృశ్యం? ఇది నా వైపు చూడండి అందరూ. ఏంటి, దేనికి సాదృశ్యం ఇది? ఏం నేర్చుకుంటున్నాం మనం దీని గురించి? ఏం నేర్చుకోవాలి? వాట్ షుడ్ వి లెర్న్ దిస్ స్క్రిప్చర్? ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా మీతో? ఆ కొండ అనుభవం తగ్గింపుకి సాదృశ్యం. ఆ కొండ అనుభవం ఉపవాస ప్రార్థనకి సాదృశ్యం. ఆ కొండ అనుభవం దేవుని యొద్దకు కన్నీటితో ఎక్కి వెళ్ళటానికి సాదృశ్యం. ఆమేన్. తన బాధ, తన దుఃఖము, తన ఆవేదన అంతా ఆ కొండ మీదకి వెళ్ళి, ఆ కొండ మీద ఉన్న దేవాలయం ఒకటి ఉంటే ఆ దేవాలయంలో ఉన్న దేవుడైన యెహోవాను ఆరాధించడానికి వెళ్ళి తన బాధ, దుఃఖం అంతా చెప్పుకోవడానికి వెళుతున్నాడు. పాదరక్షలు తీసేశాడు, తల మీద ఒక ముసుగేసేసుకున్నాడు, కన్నీటితో పైకి ఆ కొండ ఎక్కుతున్నాడు, ఒలీవ చెట్ల కొండ. తన బాధ, తన దుఃఖం, తన ఆవేదన, తన వారే తన కోసం, తాను నమ్మిన వారే వెన్నుపోటు పొడవటానికి సిద్ధంగా ఉండి ప్రణాళికలు వేసి ఏ విధం చేతనైనా దావీదును హతం చెయ్యాలని తన వారే తనకు వేరుగా ఉరిగా మారిన పరిస్థితుల్లో దావీదు ఏం చేయాలో అర్థం కాక ఆ కొండ ఎక్కుతున్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయడానికి ఎక్కుతున్నాడు. హల్లెలూయా. ఆశలు నీరు గారిపోయినాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భవిష్యత్ అంతా శూన్యంగా కనబడుతుంది. ఎటు చూసినా నష్టమే కనబడుతుంది. ఏం చేయాలన్న ఇన్స్పిరేషన్ లేదు. ఏం చేయాలన్న ప్రోత్సహించే వాళ్ళు లేరు. ఎక్కడి నుంచి సమాధానం లేదు, ఎక్కడి నుంచి సహాయం రావట్లేదు అన్న స్థితిలో ఒకవేళ నీవు ఉన్నట్లయితే నేను ప్రకటిస్తున్న నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన నిన్ను ఈ ఒలీవ కొండ ఎక్కుతున్న అనుభవంలోకి తీసుకొచ్చి, అదుగో దేవాలయంలో దేవుడు ఉన్నాడని ఆ వాక్యంలో ఎలాగైతే రాయబడిందో, ఎలాగైతే దేవుడైన యెహోవా దావీదు పక్షాన ఉండి కార్యము చేశాడు, నా దేవుడు ఆరికి చేసిన ఆ దేవుడే మన దేవుడై ఉన్నాడు. ఆయన నీ పక్షాన కూడా కార్యము చేయుటకు సమర్థుడైన వాడు. ఆయన ఇప్పుడే ఆ కార్యములు ప్రారంభించబోతున్నాడు. దేవుని స్తోత్రం. కాకపోతే దావీదుకున్న భారం నీకు రావాలి. దావీదుకున్న భారం నీకు రావాలి. దావీదుకున్న భారం ఏంటి? చెప్పులు తీసేశాడు, వస్త్రం ధరించాడు, ముసుగేసుకున్నాడు. నా వారే నా కొరకు ఉరి పెట్టారే, నా వారే నా కొరకు వ్యర్థమైన ప్లాన్లు వేశారే నన్ను చంపేయటానికి. దావీదు బాధ అది. దావీదు బాధపడుతుంటే మిగతా జనం మాత్రం ఊరుకుంటారు. అయ్యో మా రాజు ఇలా అయిపోతున్నాడే, ఎందుకు ఇలా ఒంటరిగా కొండెక్కుతున్నాడు, ఏం అర్థం కావట్లా. దావీదు ఏం చేశాడు, ఎలా వెళ్తున్నాడు కొండ మీదకి. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు కూడా కొంతమంది ఏం చేశారంటే తల మీద ముసుగేసుకుని చెప్పులు తీసేసి దావీదు ఏడుస్తూ వెళ్తుంటే వీళ్ళు కూడా ఏడుస్తూ వెళుతున్నారట. నేనేమంటానంటే ఆయన బాధ ఏదో ఇశ్రాయేలీయులకి ఎలా అర్థమైంది? హౌ కెన్ దే అండర్స్టాండ్ ద డేవిడ్ పెయిన్? దావీదు బాధ ఇశ్రాయేలీయులకి ఎలా అర్థమైంది? నేనంటాను, నాయకుడు ఎందుకో బాధపడుతున్నాడు, మాకున్న రాజు ఎందుకో బాధపడుతున్నాడు. అతని బాధ మా బాధగా స్వీకరించారు వాళ్ళు. కింగ్ డేవిడ్ యొక్క పెయిన్ ఏంటి? ఆ బాధని ఇశ్రాయేలీయులు వాళ్ళ బాధగా స్వీకరించారు. వాళ్ళు కూడా కొండెక్కారు లేదా? చదవండి.
వాళ్ళు కూడా దావీదులాగానే ఏడ్చుచూ కొండ ఎక్కారు. అసలు కొండ ఎందుకు ఎక్కుతున్నారు తెలుసా? ఆ కొండ మీద యెహోవా ఆలయం ఉంది, దేవుని మందిరం ఉంది. మీరందరూ ఈ మేడగదిలోకి, ఈ మందిరంలోకి వచ్చారు కదా, అదే ఒలీవ కొండ ఈరోజు నువ్వు ఎక్కి ఉన్నావని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఏ బాధలో వచ్చావో ఇక్కడికి, ఏ దుఃఖంలో వచ్చావో, ఏ వేదనలో వచ్చావో, ఎవరు ఏమీ తీర్చలేని సమస్యల్లో నువ్వు ఇక్కడికి వచ్చావో, కానీ ఏ యొక్క అపవాది ఉరి ఒడ్డిన సమస్యలు, వాడేసిన ప్రణాళికల ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు పటాపంచలు చేయబోతున్నాడు ఈరోజు. అపవాది ప్రణాళికలన్నీ లయపరుస్తున్నాడు ఈరోజు. ఆమేన్ అని చెబుదామా? ఈ జనులంతా కూడా వెళ్తున్నారు. అసలు వీళ్ళు ఎందుకు వెళుతున్నారు? దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ చదవండి. ఒకడు వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. అబ్షాలోము సొంత కొడుకు అబ్షాలోము దావీదుకి. అబ్షాలోము చేసిన కుట్ర ఒకటి ఉంది, దావీదుని చంపించేయాలని. ఒక ప్రణాళిక వేశాడు, ఒక ప్లాన్ వేశాడు కోటలో. వీళ్ళందరూ ఎవరితో? అబ్షాలోముతో పాటు అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు ఏమని ప్రార్థన చేశాడు? కొంచెం గట్టిగా చదువు. దావీదు అహీతోపెలు ఏ ఆలోచన చేశాడో రాజు విషయమై, తన విషయమై, రాజ్యం విషయమై, ఆ ఆలోచన ప్రభువా నువ్వు చెడగొట్టు నాయన, ప్లాన్ తారుమారు చేయి నాయన అని ప్రభువుకి దావీదు ప్రార్థన చేశాడు. నేనంటాను ప్రియులారా, ఆ కొండ ఎక్కుతూ చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను నమ్మిన వాడు, నా దగ్గర నమ్మకమైన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి నాకు విరోధంగా లేచి నా మీద ప్రణాళికలు వేసినటువంటి ఆ ప్రణాళికలన్నీ యేసు నామములో తుత్తునీయులు చేయబడును గాక, యేసు నామములో తొలగిపోవును గాక. అవన్నీ కూడా వాడి ఆలోచనలన్నీ తుత్తునీయులుగా చేయి, లయపరచునాయన అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటున్నాను ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న మీరందరూ కూడా, ప్రభువా సాతానుగాడు నాకు పొంచి ఉంచిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, నేను దారిలో వెళుతుండగా, కుటుంబం నుంచి విడిచి వెళుతుండగా, బయటికి వెళుతుండగా, ఊరికి వెళుతుండగా, ఉద్యోగంలో వెళుతుండగా, ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా వాడు ఉంచిన మార్గంలో ఉంచిన ప్రణాళికలన్నీ, వాడి యొక్క దుర్మార్గపు ప్రణాళికలు అన్నీ కూడా యేసు నామములో లయమైపోవునుగా. కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే అహీతోపెలుకి ఆలోచన చెడగొట్టిన ఆ దేవుడే సాతానుగాడి యొక్క ఆలోచనలు చెడగొట్టగలడు, వాడి ఆలోచనలన్నీ పడగొట్టగలడు, నిన్ను కాపాడగలడు. హల్లెలూయా చెప్దామా? ఎస్, దావీదు అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమన్నాడు. దాని అర్థం ఏంటంటే ప్రియులారా, శత్రువు ఆలోచన, నీ మీద పన్నాగం పడిన వాడి శత్రువు ఆలోచన యేసు నామములో లయమైపోవునుగాక. లయపరిచే దేవుడు ఆయన. అందుకే నువ్వు మోకరించు, రా ఒలీవ కొండ అనుభవానికి వస్తే నువ్వు ఇలాంటి ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. కానీ ఎలాంటి సమర్పణ ఉండాలి తెలుసా? ఆ కొండ ఎక్కడానికి పాదరక్షలు తీసేయి, తలకు ముసుగేసుకో, ప్రార్థన చేయి. నేను చెప్పేది భౌతికమైనవి కాదు, ఆత్మతో, భారంతో నువ్వు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే నీ బాధ, నీ దుఃఖాన్ని చూసిన నా దేవుడు అహీతోపెలు ఆలోచన చెడగొట్టినట్టుగా, దేవుడే లయపరిచినట్లుగా నీకు అపవాది పొంచిన ప్రతి శోధన తొలగించగలడు, తీసేస్తాడు. ఆమేన్. కరెక్ట్గా మీరేం స్పందించలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీకేం అర్థం కావట్లేదు ఇప్పుడు నేను చెప్పేది. చెప్తున్నది శ్రద్ధగా ఆలకించి దానికోసం ఏకీపించితే మంచిది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో ఇక్కడ ప్రియులారా 32వ వాక్యం చదువుదాం. దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజు దర్శనము చేసెను. నీవు నా పక్షము వాడై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టగలవు. ఇక్కడ నేను ప్రకటించే మాట నా వైపు చూడండి. అపవాది మీ కొరకు పొంచి ఉంచిన ప్రతి శోధన చెడగొట్టాలంటే, వాడి ప్లాన్ చెడగొట్టాలంటే మీరు ఒలీవ కొండ ప్రార్థన అనుభవానికి రావాలి, కన్నీటి ప్రార్థన అనుభవానికి రావాలి, హృదయంలో భారంతో మీరు చేయగలగాలి. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు రీడ్. ఒలీవ కొండ యొక్క అనుభవాన్ని గురించి మరొక మాట, చివరి మాట ధ్యానం చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి
ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 14. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యం నుంచి చదువుదాం. చాలు, దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదివిన వాక్యంలో దేవుడైన మన ప్రభు అయిన దేవుడు యేసయ్య బహిరంగ రాకడలో, అంటే ప్రతి నేత్రం చూస్తారు, ఆ రాకడ ఉంది, రెండవ రాకడ కాక, ఆయన ఒలీవ కొండ మీద పాదాలు పెడతాడు. ఇప్పుడు ఒలీవ కొండ మీద ఆయన పాదాలు పెడుతున్నాడు అంటే దీని వెనక స్టోరీ ఏంటి? యేసయ్య ఆ కొండ మీద నుంచే పరలోకానికి వెళ్ళాడు. ఏ కొండ మీదకి దిగి వస్తున్నాడో దానికి ముందు ఆ కొండ మీద నుంచే పాదాలు పెట్టి పైకి వెళ్ళాడు. అపోస్తుల కార్యం చాప్టర్ 1 verse 9, 10, 11. అపోస్తుల కార్యములు 1:11. యేసయ్య ఏ కొండ మీదకి వెళ్ళాడు అది తెలియాలి కదా. అదేంటి చూడండి, 1వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తుల కార్యములు 12. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ కొండ యెరూషలేము పట్టణానికి తూర్పు దిక్కున ఉంది. ఒలీవ కొండ యెరూషలేము పట్టణానికి తూర్పు దిక్కున ఉంది. ఈ తూర్పు దిక్కునున్న ఈ కొండ మీదకి యేసయ్య బయలుదేరి పునరుద్ధానుడి పరలోకానికి వెళ్తున్నాడన్న సంగతి గలిలయలో ఉన్నటువంటి అనేక మందికి తెలిసి వాళ్ళందరూ కూడా 500 మంది గలిలయ నుంచి వచ్చారు. ఎంతమంది? 500 మంది గలిలయ నుంచి వచ్చారు. ఈ గలిలయ నుంచి వచ్చినట్టు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక మేఘం వచ్చింది. ఆ మేఘం యేసయ్య ఎక్కాడు. హల్లెలూయా. వాళ్ళ ముందే పైకి ఇలా లేచి ఆ మేఘం ఎక్కాడు. వాళ్ళందరూ చూస్తుండగానే ఆ మేఘం పరలోకానికి వెళ్ళింది. యేసయ్య వెళుతూ వారిని చేతులెత్తి ఆశీర్వదించి గో అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మేక్ డిసైబుల్ ఫర్ ఆల్ నేషన్స్. వెళ్ళండి, సమస్త జనులు శిష్యులుగా చేయండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆమేన్. ఉంటానని చెప్పాడు ఆయన. ఆమేన్. సో ఇక్కడ ఈ పర్వతం మీద లేక ఈ కొండ మీద నుంచి ఆ మేఘం మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఈ 500 మంది పైన చూస్తున్నారు. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, అలాగే వెళ్ళిపోయాడు కదా, ఏంటి వస్తాడా ఏమన్నా చూస్తూ ఉన్నారు. నేను మీకు ప్రకటించే మాట ఏంటంటే, వెళ్ళిపోయిన వాడు మరలా వస్తాడా? వెంటనే వెళ్ళిపోయిన వాడు మరలా వస్తాడా? సెకండ్ కమింగ్ ఉంది, ఓకే. బహిరంగ రాకడ కూడా ఉంది, ఓకే. వెళ్ళి మళ్ళీ వెంటనే వస్తాడా? ఆన్ ది స్పాట్ దిగుతాడా? అలా వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తాడా? అది నేను అడిగేది కాదు కదా. ఆయన పరలోకానికి వెళ్ళిన దగ్గర నుంచి 10 రోజులు కన్నీటితో అపోస్తులు మేడగదులకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళంతా పరిశుద్ధాత్మ పొందారు. ఆమేన్. అంటే మొత్తం యేసయ్య పునరుద్ధరణైన తర్వాత 40 దినాలు, ఈ 40 దినాలు ఆయన 40 దినాలు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మరలా 41, 42 నుంచి 50 వరకు మరొక 10 దినాలు ఈ శిష్యులందరూ వెళ్ళి మేడగదులు ఉపవాస ప్రార్థన చేశారు. అంటే మొత్తం 50 దినాలు పరలోకానికి వెళ్ళిపోయాడు యేసయ్య. ఇప్పుడు అక్కడి నుంచి సంఘం పుట్టింది, సంఘం ఆవిర్భవించబడింది. 3000 మంది ఒకే రోజు రక్షించబడ్డారు పెంతెకోస్తు పండుగ దినమున. ఇప్పుడు వీళ్ళంతా రక్షించబడ్డారు కదా, సంఘం ఆవిర్భావం జరిగింది కదా. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది సంఘకాలం. ఆమేన్. క్రీస్తు మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఇదంతా ఏంటి? సంఘకాలం. అంటే సువార్త కాలం, ఆత్మల రక్షణ కాలం. ఆమేన్. హల్లెలూయా చెప్పట్లా మీరు? హల్లెలూయా. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆ ఒలీవ కొండ మీదనే వాళ్ళందరికీ ప్రత్యక్షపరచబడి ఆయన పరలోకానికి వెళ్ళిపోతే వాళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు. వెళ్ళిన వాడు మరలా వెంటనే రాడు. సంఘకాలం ఉంది మధ్యలో, దానికి కొన్ని సమయాలు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి యేసుప్రభు రెండవ రాకడ రావటానికి. అవన్నీ జరగాలి. ప్రస్తుతం ఆ సూచనలన్నీ జరుగుతున్నాయి. రాకడకి ముందు, యేసు ప్రభు యొక్క రెండవ రాకడకి ముందు సూచనలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత వెంటనే 2 దేవదూతలు వారి కోసం ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడుతున్నారు 500 మందితో. మీరు ఏ రీతిగా పరలోకానికి యేసు వెళ్ళటం చూశాడో ఆయన మరలా అదే రీతిగా రాబోతున్నాడు అని.
ఏ రీతిగా వెళ్ళాడు? మేఘం ఎక్కి వెళ్ళాడు, మరలా మేఘం మీదే వస్తాడు. మేఘం ఎక్కి రాబోతున్నాడు యేసయ్య. ఇందాక ఎవరో పాట పాడారు, ఏదది? యేసు మేఘాలపై మరల రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. యేసు మేఘాలపై మరల రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్ను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీలో సంతోషంగా ఉన్న వాళ్ళంతా గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం తెలియజేయండి దేవునికి. గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ రానై ఉన్నది, వచ్చే కాలమే. అయితే అలా వెళ్ళి వెంటనే రాడప్పుడు కొంచెం సంఘకాలం ఉంది మధ్యలో. కానీ 500 మంది గలిలయులు అలా చూస్తున్నారు, యేసు ప్రభువు మరలా వస్తాడేమోనని. కానీ దూతల ప్రత్యక్షమే చెప్పిన మాట, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మరలా అదే రీతిగా వస్తాడు. కానీ మీరు అలాగే ఉండొద్దు. యేసు ప్రభు చెప్పాడు, మీరు మేడగదులకు వెళ్ళి కనిపెట్టండి పరిశుద్ధాత్మ కోసం, పరిశుద్ధాత్ముడి కోసం కనిపెట్టి, అభిషేకం కోసం కనిపెట్టమన్నది, కనిపెట్టమని చెప్పాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒలీవ కొండ యొక్క అనుభవం ఏంటంటే దేవుడు పునరుద్ధానాన్ని చూడటం. ఒలీవ కొండ యొక్క అనుభవం ఏంటంటే ప్రత్యక్షతలు చూడటం. ఒలీవ కొండ యొక్క అనుభవం ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఒలీవ కొండ యొక్క అనుభవం ఏంటంటే పట్టుదలతో ప్రార్థన. ఒలీవ కొండ యొక్క అనుభవం ఏంటంటే దర్శనంగా దేవుని మహిమలో ఉండటం. ఒలీవ కొండ యొక్క అనుభవం ఏంటంటే మహిమలో ఉన్న మోషే ఏలియాల్ని, యేసయ్యను చూడటం. ఈ అనుభవాలు నువ్వు మాకరిస్తే కదా వచ్చేది. 5 నిమిషాల ప్రార్థనకి 10 నిమిషాల ప్రార్థనకి ఇది సెట్ అవ్వదు. నువ్వు ఎన్నిసార్లు రివైండ్ చేసినా ఇదే చెప్తా, 5 నిమిషాల 10 నిమిషాల ప్రార్థనకి ఇది సెట్ అవ్వదు. నేను ప్రకటిస్తున్న మాట ఏంటంటే ఒలీవ కొండ అనుభవానికి నువ్వు వస్తే, ఇప్పుడు చెప్పిన అనుభవానికి వస్తే, ఏది దావీదు అనుభవానికి వస్తే, భారంతో ప్రార్థన చేయడానికి కొండెక్కితే, తద్వారా నీకు బలమైనటువంటి అభిషేకం నీ మీదకి దిగొచ్చి రానున్న శోధనలు తప్పించబట్టమే కాకుండా ప్రజలకు అందరికీ నీవు నీ కుటుంబము ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మార్చబడుదురుగాక. ఆమెన్ అని చెప్దామా? 1 కొరింథీ పత్రిక 11:27. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.